విమాన ప్రయాణంలో ఉండగా మహిళకు పురిటి నొప్పులు. పైలట్ షాకింగ్ నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. విమానంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు విమాన పైలట్ డాక్టర్గా మారి మహిళకు డెలివరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే ఇటీవల వియట్ జెట్ విమానం తైవాన్లోని తైపీ నుంచి థాయిలాండ్లోని బ్యాంకాక్ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఓ మహిళకు ఫ్లైట్లో పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో సిబ్బంది పైలట్ జాకరిన్కు తెలియజేశారు. విమానం అత్యవసర ల్యాండింగ్ చేయడం కుదరకపోవడంతో తల్లి బిడ్డకు ఏమీ కావద్దన్న ఉద్దేశంతో డెలివరీ చేయడానికి సిద్ధమయ్యాడు పైలట్. ఈ క్రమంలోనే విమానం బాధ్యతలు కో పైలట్కు అప్పగించాడు. అనంతరం సెల్ ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించి వారి సూచనలతో సిబ్బంది సహాయంతో మహిళకు పురుడు పోశాడు. దీంతో క్షేమంగా డెలివరీ చేసిన పైలట్ జాకరిన్ని ప్రయాణికులంతా కూడా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఆయన డెలివరీ చేసిన బిడ్డను పట్టుకున్న ఫోటో ఆయన సోషల్ మీడియా వేదికగా అయితే పంచుకున్నారు. నేను 18 సంవత్సరాలు పైలట్గా ఉన్నాను. నేను విమానంలో నవజాతక శిశువుకి సహాయం చేశాను. సిబ్బంది చిన్నారికి స్కై బేబీ అని ముద్దు పేరు పెట్టారని పైలట్ పేర్కొన్నారు. దీంతో తను చేసిన పోస్ట్ తాజాగా వైరల్గా మారింది. మరోవైపు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించినట్లు న్యూయార్క్ పోస్ట్ అయితే పేర్కొంది. ఇంకా ఆ పైలట్ అయితేనే